అందరికీ నమస్కారం. నేను మీ కుమారిని. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ క్లిక్స్ ఆఫ్ కుమారి. సో ఈరోజు రొటీన్ బ్లాగ్ ఏంటంటే 5 to 6 వరకు నేను ఏం చేసుకుంటాను, ఏం పనులు చేసుకుంటాను, అలానే మా బాబు యోగా ఆసనం ఎలా చేస్తాడు అలా అనేది మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను. సో తప్పకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. అలానే ఇంకా మార్నింగ్ 4:30 అవుతుంది అనుకుంటున్నా దాదాపు. 4:30కి లేచేసి లైట్ వేసేసి ఇంకా బయట అయితే ఊడ్చుకుంటున్నాను. బయట అయితే ఇంకా బట్టలు అయితే ఉన్నాయన్నమాట. నైట్ నానబెట్టుకున్నాను. సో ఇంకా అవి అయితే ఉతికేసుకున్నాను. నెక్స్ట్ మనం 6:30కి లేసే కంటే 5కి లేచి పని చేసుకున్నాం అనుకోండి, మనకి 6:30 ఇంకేం పని ఉండదు. మనకి మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది అన్నమాట. ఇంకా పిల్లలకి లంచ్ బాక్సెస్ చాలా ఉంటాయి కదా ఇంకా కొంతమందికి. ఇంకా అలానే ఎలా చేసుకుంటారు ఏంటని చెప్పేసి మీరైతే చెప్పండి. ఎన్నింటికి లేస్తారు అనేది కూడా కామెంట్లో చెప్పండి గాయ్స్. అలానే ఇంకా బట్టలు అయితే ఉతకడం అయితే స్టార్ట్ చేశాను. ఇంకా నెక్స్ట్ ఏంటంటే మనం మార్నింగే లేసామనుకోండి, మనకి పని ఉన్నట్టు ఉండదు అనమాట. ఇంకా మనం 6కి లేస్తే చికాకు వస్తుంది అనమాట. పని చేయాలంటే చిరాకు వస్తుంది. గిన్నెలకి వెళ్ళి వాటికి వెళ్ళి చూడాలనిపిస్తుంది. ఇంకా 5కి లేచామనుకోండి, ఇంకా గిన్నెలు అన్నీ ఉన్నాయి తోమేసేసుకొని ప్రశాంతంగా కాసేపు కూర్చొని ఇంకా వాతావరణం చూసుకోవచ్చులే అని చెప్పేసి ఇంకా మనకైతే అనిపిస్తుంది అనమాట. సో ఇంకా అలా ఉంటుంది. మనం ఇంకా గిన్నెలు అయితే తోమేసుకుంటున్నాము. బట్టలు అయితే ఉతికిందా అనమాట. బట్టలు ఉతికేసిన తర్వాత ఇంకా గిన్నెలు అయితే తోముకుంటున్నాను అనమాట. నేనైతే బట్టలు ఎండేసేది క్లిప్ తీసాను అనమాట. బట్ అదైతే పోయిందనమాట. ఇంకా నెక్స్ట్ అయితే బట్టలు అయితే ఎండేసాను. ఇంకా బట్టలు ఎండేసి వచ్చిన తర్వాత ఇదైతే క్లిప్ అనమాట. బట్టలు ఎండేసి వచ్చాక గిన్నెలు తోమాను. బట్ అదైతే కనపడలేదన్నమాట. సో చూసారు కదా, ఇంకప్పటికి 5 అయింది అనుకుంటా దాదాపు. ఇంకప్పటికి సన్ రైజ్ అయితే రాలేదన్నమాట. సో చూసారు కదా, మొత్తం మబ్బుగా చీకటిగా. సో మీరైతే చూసారు కదా, మొత్తం మబ్బుగా ఉంది. ఇంకా చీకటి ఇంకా వెన్నెల అయితే రాలేదన్నమాట. ఇంకా ఇప్పుడైతే దాదాపు నేనైతే ఇంకా చీకట్లో కూడా లైట్ ఆన్ చేసి తీయటం వల్ల బ్లర్ అయితే వచ్చిందండి. కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. అందులో ఈ వీడియో అయితే బ్లర్గా వస్తుంది. సో కెన్ యూ ప్లీజ్ అడ్జస్ట్ ది వీడియో అనమాట. ఈ వ్లాగ్ని కొంచెం అడ్జస్ట్ చేసుకొని కొంచెం మంచిగా అనుకుంటారని చెప్పేసి నెక్స్ట్ అయితే ఇంకా గిన్నెలు అయితే బోర్లు ఇచ్చేసుకుంటున్నాను అనమాట. వీడియో క్లిప్ కూడా ఈసారి క్లారిటీ రాలేదనమాట. ఫోన్ క్యామ్ కూడా బ్లర్గా వచ్చిందనమాట. ఇంక నేను ఫోన్ క్యామ్ది తుడవలేదనమాట మంచిగా. ఇంకా నెక్స్ట్ అయితే ఇంక ఊడ్చుకుందామని చెప్పేసి గిన్నెలు అయితే మంచిగా సెట్ చేసుకున్న తర్వాత ఇంక నేనైతే బయట అయితే ఊడ్చుకుందామని చేసి బట్టలు ఉతుక్కున్న నీళ్ళు బయట పారబోసి నెక్స్ట్ అయితే ఇంక ఊడ్చడం అయితే స్టార్ట్ చేశాను. ఇంకా చేతులు మంచిగా కడిగేసుకొని నెక్స్ట్ ఇంకా అక్కడ పెట్టేసి ఇంక మొత్తం అయితే ఊడ్చుకుంటున్నాను అనమాట. మొత్తం ఫాస్ట్ మోషన్లో పెట్టాను, ఎందుకులే అని చెప్పేసి మళ్ళీ లెంత్ అవుతుంది అని చెప్పేసి. మనం 8 to 10 minutes వీడియో కాబట్టి చేసుకునేది డైలీ మనం. సో ఇంకా అలా నేనైతే అలా చేసుకుంటున్నాను అనమాట. ఇంకా మొత్తం అయితే ఊడ్చుకుంటా ఉన్నాను అనమాట చిన్నగా. నెక్స్ట్ ఇవాళ అయితే కలాపు అయితే చల్లాను అనమాట. పేడ కలాపు సింపుల్గా ముగ్గు కూడా పెట్టుకున్నాను. ఎలా పెట్టుకుంటున్నాను ఏంటి అనేది కూడా మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను. సో ఇంక ఇక్కడైతే ఊడ్చుకుంటున్నాను అనమాట. ఊడ్చడం కూడా అయిపోయిందనమాట. సో నెక్స్ట్ ఇంకా అయితే ఇక పేడ అయితే తెచ్చాను. పేడ కలాపు అయితే చల్లుకుంటున్నాను అనమాట. మీకు బ్యాక్గ్రౌండ్ కోళ్ళ సౌండ్ అది వినిపిస్తే కొంచెం అడ్జస్ట్ చేసుకోనండి. అండ్ సారీ ఫర్ దట్. అండ్ ఇంకా నెక్స్ట్ అయితే నేనైతే ఇంకా పేడ అయితే తెచ్చానని చెప్పాను కదా. నెక్స్ట్ అయితే ఇక్కడైతే కలిపేసుకుంటున్నాను అనమాట. మంచిగా కలిపేసుకున్న తర్వాత ఒక దాంట్లో అయితే పోసేసుకొని ఇంకా నీళ్ళైతే పోసుకొని చేతులు మంచిగా కడిగేసుకొని మళ్ళీ అయితే ఇంక ఇక్కడైతే చల్లేసుకుంటున్నాను అనమాట. సో మీరు చూడొచ్చు ఎలా ఏంటి అని చెప్పేసి. దిస్ ఈజ్ ద విలేజ్ రొటీన్ వ్లాగ్ అండి. అండ్ ఇలానే ఉంటుంది అనమాట విలేజ్ అని చెప్పేస్తే మీకు ఎలా ఏంటి అని చెప్పేసి. పక్షులు, ఆవులు, బర్రెలు, ఇంకా చెట్లు, చేమలు, పొలాలు, పచ్చని ఇల్లు, ముగ్గులు అన్నీ ఉంటాయన్నమాట. సో ఇంకా నెక్స్ట్ అయితే ఇంక ఇక్కడ వచ్చి బయట అయితే ఊడ్చేసుకున్న తర్వాత బయట కూడా ఇంకా అయితే చల్లేసుకుంటున్నాను అనమాట. బయట కూడా చల్లేసుకున్న తర్వాత ఇంకా నాకైతే కొంచెం గోడ మీద పడ్డదనమాట. సో ఆ గోడ కూడా కడిగాను అనమాట. మళ్ళీ ఎందుకులే అని చెప్పేసి ఇంకా అది కూడా కడిగేసాను. కడిగిన తర్వాత ఇంకో పక్కన 2 sides పడ్డదనమాట. ఇంకా అటు ఇటు చల్లాను కాబట్టి అటు ఇటు పడితే ఇంకా నెక్స్ట్ అటు ఇటు కూడా కడిగేసిన తర్వాత ఇంక నేనైతే మొత్తం బకెట్ అన్నీ కడిగేసుకుంటున్నాను అనమాట. 2 buckets అయింది కాబట్టి మొత్తం శుభ్రంగా అయితే బకెట్లు కూడా కడిగేసుకొని ఇంకా పక్కనైతే పెట్టుకుంటున్నాను అనమాట. నీళ్ళు వస్తే నీళ్ళు కూడా పట్టుకుంటాను. వీడియో అయితే తీయలేదనమాట నీళ్ళు పట్టుకునేటప్పుడు. ఇంకా
తీసేవాళ్ళు లేక ఇంకా నేనైతే తీయలేదనమాట. ఇంకా అక్కడ పక్కన పెట్టేసిన తర్వాత ఇక్కడైతే ముగ్గు అయితే పెట్టేసుకుందామని చెప్పేసి ఇంకా ఆరిన తర్వాత అయితే ముగ్గు అయితే పెట్టుకుంటున్నాను. ఫస్ట్ నేను ముగ్గు తీసుకొచ్చాను, బట్ తర్వాత కలర్స్ తేలేదని చెప్పేసి మళ్ళీ ఇంట్లోకి వెళ్ళేసి అయితే నేనైతే కలర్స్ అయితే తెచ్చానండి. ఇంకా చూసారు కదా ఎలా ఉంది ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి. ముగ్గు సింపుల్గా మంచిగా పెట్టేసుకున్నాను అనమాట. ఇదనమాట 5ంటికి లేస్తే చక్కగా పనులు అయిపోతాయి అన్నమాట. 6ంటికల్లా చక్కగా పని చేసుకోవచ్చు. దాదాపు అప్పుడు 6:30 6 ఆర్ 6:30 అవుతుందన్నమాట. నా పని అన్నం కూర అన్నీ అయిపోయేసరికి 6:45 అయిపోయిందనమాట. ఇంకా తర్వాత అయితే ఇంకా పసుపు కలర్ అండ్ రెడ్ కలర్ 2 వేసాను అనమాట. నెక్స్ట్ అయితే ఇంక వేరే సైడ్ వేయలేదని చెప్పేసి స్మాల్గా చిన్నదైతే ఇంకా ముగ్గు అయితే పెట్టేసుకున్న దాని తర్వాత ఇంకా పసుపు కుంకుమ కూడా వేశాను. సో ఎలా ఉంది ఏంటి అనేది కూడా కామెంట్లో చెప్పండి. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలానే ఇంక ఇంట్లోకి వచ్చేసి ఇంట్లో అయితే ఊడ్చుకుంటున్నాను అన్నమాట. మొత్తం అయితే ఊడ్చుకోవాలి, ఇంకా ఊడవలేదన్నమాట. నెక్స్ట్ ఇంక అంతకుముందు స్టవ్ అయితే తుడుచుకున్నట్టు ఫస్ట్ మీకు చూపించాను కదా నేను. ఇంకా స్టవ్ అయితే తుడిచేసుకున్న తర్వాత ఇంకా నేనైతే ఇంకా ఊడ్చుకున్నాను అనమాట. ఇంకా మా బాబు యోగా ఆసనాలు కూడా వస్తాయి ఇప్పుడు చూసేయండి. ఇంకా మా బాబు అయితే లేచాడనమాట. ఇంకా అప్పుడే ఇంకా లేచిన తర్వాత నేను ఇంకా చెప్తున్నాను వినేసేయండి. గుడ్ మార్నింగ్ నాన్న. లేకన్యా నేను దాన్ని ఎదురుపుచ్చుదామని చూస్తే ఇంకా అటు ఇటు అయితే మెస్లీ ఇంకా లేచాడనమాట. తర్వాత అయితే నేను దుప్పట్లు అయితే మడత పెట్టేసుకుందాం అని చెప్పేసి ఇంకా దుప్పట్లు అయితే మడత పెట్టుకుంటున్నాను అనమాట. ఇంకా ఆడుకుంటా ఉన్నాడు వాడు. ఇంకా బట్టలు దుప్పట్లు మడత పెట్టేసుకొని సైడ్కి అయితే పెట్టాను. ఇంకా మా బాబు ఏం చేస్తున్నాడు, నేను కండం మడత పెడుతున్నాను కదా, వాడు కూడా ట్రై చేస్తున్నాడు అనమాట మడత పెట్టడానికి. ఇంకా ఇక్కడ చూడండి యోగాసనాలు చేస్తాడు ఎలా ఏంటి అని చెప్పేసి చూసేయండి ఎలా చేస్తాడు ఏంటని చెప్పేసి. ఇంకా క్లాత్ అయితే వేసుకుంటాడు ఇప్పుడు. అదిగోండి చూసారు కదా వేసుకున్నాడు. ఎలా చేస్తాడు ఏంటని స్కిప్ చేయకుండా చూడండి. లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తూ లైక్ చేయండి. ఎలా ఉందో ఏంటి అని కామెంట్ చేయండి. అండ్ తప్పకుండా లైక్ మాత్రం చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలానే నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అండ్ టాటా అండ్